హాయ్ అండి. నమస్తే. ఈరోజు మీకు ఈ వీడియోలో గోదావరి స్టైల్‌లో గోంగూర, వంకాయ, పచ్చిరొయ్యల కర్రీని చూపించబోతున్నానండి. ఈ కర్రీ చాలా అంటే చాలా బావుంటుందండి. చాలామంది గోంగూర, పచ్చిరొయ్యల కర్రీ మాత్రమే చేసుకుంటారు. కానీ గోంగూరతో పాటు వంకాయని కూడా వేసుకొని వండితే టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ కర్రీని ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామండి. ముందుగా నేను కేజీన్నర రొయ్యలు తీసుకున్నానండి. ఇవి పొట్టు మొత్తం తీసుకున్న తర్వాత వీటి వెయిట్ కేజీ ఉన్నాయండి. రొయ్యలను మరీ చిన్నవి కాకుండా మీడియం సైజులో తీసుకోవాలండి. రొయ్యలను ఉప్పు, పసుపు వేసి బాగా క్లీన్ చేసుకోవాలి. రొయ్యల మీద నల్లగా ఒక థ్రెడ్లా ఉంటుందండి. దాన్ని కూడా చాకుతో పైన కట్ చేసి నల్లని పదార్థాన్ని తీసివేయాలండి. ఇది చాలామందికి తెలీదు, అలానే కుక్ చేసుకుంటారు. ఇది హెల్త్కి మంచిది కాదండి. తరువాత 2 గుప్పెలంత గోంగూరని తీసుకోవాలండి. 1 కేజీ రొయ్యలకు ఈ గోంగూర సరిపోతుంది. ఈ గోంగూరను బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత 2 ఉల్లిపాయలను సన్నగా చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే 15 వరకు పచ్చిమిర్చిని తీసుకొని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ రెసిపీకి పచ్చిమిర్చి కొన్ని ఎక్కువగానే పడతాయండి. తరువాత ఒక 3 పెద్ద సైజు వంకాయలు తీసుకొని ఈ విధంగా కొంచెం మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ కర్రీకి వంకాయలు వేయడం వలన అసలైన టేస్ట్ వస్తుంది. ఇప్పుడు స్పెషల్ మసాలా పేస్ట్ తయారు చేసుకోవాలండి. దానికి ఒక మిక్సీ జార్ తీసుకొని దానికి 6-7 వెల్లుల్లి రెమ్మలు, 1 ఇంచు అల్లం ముక్క, 1 స్పూన్ ధనియాలు, ఒక 5 లవంగ మొగ్గలు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని ముందుగా వాష్ చేసి పెట్టుకున్న గోంగూరను వేసుకోవాలండి. 1 గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఈ విధంగా గోంగూర ఉడికిన తర్వాత పచ్చిమిర్చిని అలాగే కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని వంకాయలను బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి, లేదంటే అడుగు పట్టేస్తుందండి. చూసారు కదా, వంకాయ ఇప్పుడు మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వంకాయ ముక్కలను, గోంగూరను ఈ విధంగా మెదుపుకుంటూ మెత్తగా పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని 3 స్పూన్ల వరకు ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఆయిల్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకుంటూ ఒక 3 నిమిషాల పాటు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. తరువాత క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చిరొయ్యలను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని రొయ్యల్లో నుండి వాటర్ బయటకు వచ్చేంత వరకు మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా బాగా వాటర్ వచ్చిన తర్వాత ఒక 2 స్పూన్ల కారం వేసుకోవాలి. ముందుగా మనం పచ్చిమిర్చిని వేసుకున్నాం కాబట్టి చూసుకొని ఈ కారం వేసుకోవాలండి. తరువాత 1/2 స్పూన్ పసుపు, రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా బాగా ఉడుకుతున్నప్పుడు కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తరువాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోంగూర, వంకాయ పేస్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ మూత పెట్టుకొని మరో 3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు, కారం చూసుకోవాలండి. ఉప్పు కానీ సరిపోకపోతే ఉప్పు వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మరో 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
చూసారు కదా, రొయ్యి బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ కర్రీకి తాలింపు పెట్టుకోవాలండి. తాలింపు కోసం ఒక పాన్ పెట్టుకొని, ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ పోసుకొని, ఒక స్పూను ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, 7, 8 వెల్లుల్లి రెమ్మలు, 4, 5 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకుని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఈ తాలింపుని కర్రీలో వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి. ఎంతో రుచికరమైన గోంగూర, వంకాయ, పచ్చి రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా వంకాయను కూడా వేసుకొని కర్రీని ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా టేస్ట్ మీకు నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.